సార్ ఇంతకుముందు మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారం ఆ చేంజెస్ ఎలాంటి చేంజెస్ రావాలో అన్న దాని ప్రకారం గవర్నమెంట్ కూడా చాలా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ పబ్లిక్ కోసం ప్రొవైడ్ చేస్తుంది. మరి అందులో ఎందుకు ఇన్ని డెవలప్‌మెంట్, ఇన్ని చేంజెస్ కానీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండట్లేదు ఆ స్కీమ్స్? ఒకటి ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ కార్డ్ ఫెసిలిటీస్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం చేశారు. ఇప్పుడు ఎయిమ్స్ ఉంది. నిన్న మొన్న వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే ప్రతి పేషెంట్కి స్మార్ట్ కార్డ్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పేసి ఆ స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ చేసుకుంటే కనుక వాళ్ళకు ఉండేటువంటి కన్సల్టేషన్స్, మెడిసిన్స్ అనేటువంటి అన్నీ కూడా స్మార్ట్ కార్డులోనే తెలుస్తుంటాయని చెప్పేసి. అండ్ రెండో డేటా పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్లోనే ఈ స్మార్ట్ కార్డ్ ఫెసిలిటీ గురించి మనం చూస్తున్నప్పుడు అలాగా అన్ని రకాల గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ స్మార్ట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటే ఆబ్వియస్లీ డేటా షేరింగ్ అనేటువంటిది ఈజీ అవుతుందని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం. రెండోది గవర్నమెంట్ స్కీమ్స్ కింద మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం చూసుకునేటప్పుడు సుమారు 100 కోట్ల భారతీయులకి ఆల్రెడీ ఏదో ఒక రకంగా హెల్త్ కవరేజ్ అనేటువంటిది ఉంది. అది ₹1,00,000 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. ఏదో ఒక రకంగా సుమారు 100 కోట్ల జనాభాకి ఖచ్చితంగా హెల్త్ కవరేజ్ అనేటువంటిది వస్తుందని చెప్పేసి తెలుస్తుంది మనకి. సోషల్ హెల్త్ స్కీమ్స్ కావచ్చు, గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, ఎంప్లాయర్ స్పాన్సర్డ్ కావచ్చు, తర్వాత కొన్ని గ్రూప్ కైండ్ ఆఫ్ అసోసియేషన్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ హెల్త్ కవరేజ్ అనేటువంటిది ఎక్కడో దగ్గర ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒక రకమైనటువంటి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్తో కవర్ అయిపోతుంది. వాళ్ళకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనుకోండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది కావచ్చు, లేదంటే రాజస్థాన్లో కూడా సుమారు 80% ఆఫ్ ది పాపులేషన్ బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ కవరేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అండ్ అందులోకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకునేటప్పుడు ఏంటంటే హెల్త్కి కొంచెం వరకు పెద్దపీట వేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే కేంద్రం తరపు నుంచి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడైతే కనుక 90,000 కోట్ల రూపాయలు హెల్త్ కోసం, ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు చెరో 15,000 కోట్ల రూపాయలు అనేటువంటివి కూడా ఇక్కడ మనకి స్పెండ్ చేయడం జరుగుతుంది. ఒకటి. రెండోది వచ్చేటప్పటికి లార్జెస్ట్ ఎంప్లాయర్ కింద ఉన్నటువంటి డిఫెన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, వాళ్ళ తాలూకా ఓన్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ వాళ్ళకు ఉన్నాయి. డిఫెన్స్ వాళ్ళందరికీ కూడా డిఫెన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి, రైల్వే వాళ్ళకి రైల్వే హాస్పిటల్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు మేజర్ ఎంప్లాయర్స్ కింద మనం చెప్పుకుంటున్నాం. అలా కాకుండా ప్రైవేట్ ఎంప్లాయర్స్కి వచ్చేటప్పటికి టాటాస్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, వాళ్ళ తాలూకా ఓన్ టైప్స్ అనేటువంటివి ఎంప్లాయర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేటువంటివి ఉన్నాయని చెప్పేసి అని చెప్తున్నాం. అంటే లేనివి ఎవరికి అని చెప్పేసి వచ్చేటప్పటికి ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, సోల్ ప్రొపరేటర్స్ కావచ్చు, స్మాల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కావచ్చు, ఆ స్మాల్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ప్రాపర్ కవరేజ్ లేదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. 143 కోట్ల జనాభాలో కేవలం 100 కోట్ల మందికే ఉంది అంటే కనుక మిగతా 40 కోట్లకి ఎటువంటి కవరేజ్ లేదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ అందులోకి మనకి మధ్యతరగతి కుటుంబీకులకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే మేబీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే దిక్కుమాల మధ్య తరగతి కింద చెప్పుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేము, అలా అని చెప్పి ప్రైవేట్ వైద్యం తట్టుకోలేము. ఈ రెండింటిని మనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ 40 కోట్లు లేదంటే అబవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు అండ్ దట్టు టాప్ లెవెల్లో లేని వాళ్ళు, వీళ్ళకి మాత్రమే ఈ టైప్ ఆఫ్ హెల్త్ కాన్షియస్నెస్ లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేటువంటిది ఇప్పుడిప్పుడు పెరుగుతున్నది కాబట్టి సో కొంతవరకు వాళ్ళకు కూడా మేజర్ బెనిఫిషియరీ అనేది ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి హెల్త్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం.